నమస్తే అండి. ఇప్పుడు ఇవాళ రోజున బాగా ట్రెండింగ్ టాపిక్ లవ్ మ్యారేజెస్లో దేవిక శరత్. మీరు చూసుంటారు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా లవ్ మ్యారేజ్ చేసుకున్నారనగానే చూద్దాంలో ఎన్నాళ్ళు కలిసి ఉంటారో అనే మాటలు చాలా గొప్పగా వినపడతాయి. ఒక మనిషి భార్యాభర్తల గొడవకి కారణం వరకట్నం అనేది 1% అవ్వచ్చు, కానీ 99% అది కారణం కావట్లేదండి. అంటే ఏదో అడ్వకేట్లు పోలీస్ స్టేషన్లో కేసుల్లో అదనపు వరకట్న వేధింపు అనేది ఒక సెక్షన్ ఉంది కాబట్టి డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అంటూ 3-4 పెట్టేస్తుంటారు. కానీ కట్నం అనేది ఒక టాస్కే కాదండి. అది కూడా ఒకటి అవ్వచ్చు, కానీ అదొక్కటే మాత్రం అయితే కాదు. అఫ్కోర్స్ కొన్నిట్లో అదే అవ్వచ్చు, కొన్నిట్లో అది కాకపోవచ్చు, కొన్నిట్లో అసలు దాని ప్రమేయమే లేకపోవచ్చు. సో దేవికా శరత్ విషయంలో కూడా ఇద్దరు మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అట. ఇద్దరు ఇష్టపడి చేసుకున్నారు, మంచి హౌస్లో ఉంటున్నారు, తర్వాత షార్ట్ ఫిలిమ్స్ చేస్తుంటారు. చూడడానికి చాలా అద్భుతమైన చక్కటైన జంట. కానీ ఒకరికొకరికి ఈగోసా, ఒకరికొకరికి అనుమానాల, ఎంత దారుణంగా ఆ బిడ్డ సూసైడ్ చేసుకొని చనిపోయింది అంటే ముఖం మీద అంతా గాయాలు, ఫ్యాన్కి ఉరేసుకున్న పరిస్థితి అయితే చూసారు. సో కొట్లాట ఏదో జరిగింది, డోర్ లాక్ చేసుకొని సూసైడ్ చేసుకుంది అనేది ఒక తరపు వాదన. సో దేవికా శరత్ విషయంలో 2 కోణాలుగా చూస్తే చక్కటైన అమ్మాయి, ఇష్టపడి చేసుకున్నాడేమో, కానీ అంత అనుమానాలేమో. ఆ పిల్లని మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడేమో. ఇది నా మొదటి హగ్గా, ఇది నా మొదటి ముద్ద, అంతకుముందు ఎవరన్నా ఉన్నారా, నువ్వు ఆ కెమెరామెన్తో ఎందుకు అంత అప్రోచ్ అవుతున్నావు, ఆ ప్రొడ్యూసర్తో ఎందుకు అంత అట్రాక్ట్ అవుతున్నావు, ఆ డైరెక్షన్ ఎందుకు అలా నీకు చెప్తున్నాడు. సపోజ్ ఏ డైరెక్టర్ అయినా ఒక యాక్టింగ్ చెప్పేటప్పుడు ముందు అతను నటించి తర్వాత హీరోని ఆ రోల్లో కూర్చోబెడతారండి. మీరు సినిమా షూటింగ్లో బహుశా చూసుండరు, కాను ఒకసారి చూడండి. డైరెక్టర్ అనే అతను ముందు తను కింద పడి ఏడ్చి ఇలా ఏడవాలి సార్ అంటూ హీరోకి నేర్పిస్తాడు. తను హీరోయిన్ని హక్ చేసుకొని ముద్దు పెట్టుకొని ఇలా మీరు హక్ చేసుకొని ముద్దు పెట్టుకోవాలి సార్ అంటాడు. సో ప్రతిదీ డైరెక్టర్ అనేవాడు కొంచెం దగ్గరగా ఉండి ప్రతి క్యారెక్టర్ కొంచెం దగ్గరగా ఏంటండి బాబు, హీరో ఎంత దగ్గరగా ఉంటాడో అంతకంటే ఎక్కువ దగ్గరగా ఉండి చూపిస్తారు. సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చాలా షార్ట్ ఫిల్మ్స్ చేసినారు. అంటే కొన్ని చోట్ల ఆ ఎక్స్ప్రెషన్, ఆ ఎమోషను, ఆ పరిగెట్టడం, ఇవన్నీ కూడా అంటే ఆ హస్బెండ్ అనే క్యారెక్టర్కి అలవాటు అయి ఉండదు, కానీ డైరెక్టర్కి అలవాటు అయి ఉంటుంది. అంటే వీళ్ళకి షూటింగ్ డైరెక్ట్ చేస్తున్న అతనికి. సో ఏ క్షణం ఏం జరిగిందో దానికి కారణాలు ఏమై ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ. కోర్స్ వరకట్న వన్ ఆఫ్ ద పార్ట్ అయినప్పటికీ ఈగోలు, అనుమానాలు, లేనిపోని మనస్పర్ధలు, ఇవన్నీ కూడా వాళ్ళిద్దరి బంధాన్ని దూరం చేసిందేమో. బహుశా శరత్కి ఒక అనుమానమేమో, దేవిక చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్ ఏమో, అదంతా తట్టుకోలేకపోయిందేమో. ఇంకొకటి ఆలోచించండి, నిజంగా ఒకవేళ దేవిక క్యారెక్టర్ కరెక్ట్ కాకపోతే ఇతన్ని వేధిస్తుంది, కానీ తన ప్రాణాన్ని తను వేధించి చనిపోయి ఉంటుంది. ఎందుకంటే తట్టుకునే శక్తి తప్పు చేయని వాడికి ఎక్కువ ఉండకపోవచ్చు. ఎందుకంటే చాలామంది రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారో తెలుసా అండి? అప్పులు ఎగ్గొట్టలేక, అప్పులు ఇచ్చిన వాళ్ళకి అబద్ధాలు చెప్పలేక, సమాధానం చెప్పలేక, సొసైటీలో తలెత్తుకోలేక, సిగ్గుతో, బిడియంతో, భయంతో. ఒక్కొక్కసారి మీకు తెలుసా అండి, పొలంలో 70,000 అప్పుకి ఒక రైతు సూసైడ్ చేసుకున్న తరుణాలు మీకు తెలుసా? ఒక 2 లక్షలు, 3 లక్షలు, అంతకుమించి రైతుకేం అవసరం ఉంటుందండి? పొలం మీద ఎరువులకి, కలుపు తీయడానికో, లేకపోతే మందుకో, నీటికో అప్పులు తెస్తారు. వర్షం వచ్చి మొత్తం కొట్టుకుపోతుంది. ఈ అప్పు అంతా కట్టాల్సి వస్తుంది. అలా 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి అప్పులు కట్టలేక సూసైడ్ చేసేసుకుంటారు. అంటే దాని అర్థం రైతు అబద్ధాలు చెప్పలేడు, నిజాయితీపరుడు, ఏ తప్పు చెయ్యనివాడు. కావాలని అప్పు ఎగ్గొట్టలేదండి, వరద వచ్చి ముంచేయడం వల్ల అప్పులు పాలైపోయి సమాధానం చెప్పుకోలేక చనిపోయాడు. ఇక్కడ కూడా 100% దేవిక క్యారెక్టర్ అదే అయి ఉంటుంది. మీరు ఒక్కటి గమనించండి, దేవిక కరెక్ట్ కాకపోతే 100% అతను ముప్పు తిప్పలు పెట్టించి నువ్వు అలాంటి వాడివి, ఇలాంటి వాడివి అంటూ 498 వేసేసి ఉండేది. మన లేడీస్కి ఎంతమంది తెలుసా అండి 498 ఎంత బాగా వేస్తారు? ఇంట్లో కూర్చొని ఆడవాళ్ళు కూడా, గిన్నెలు కడుక్కునే వాళ్ళు కూడా, వాళ్ళకి అంత అవగాహన వచ్చేసి ఈ సెక్షన్ వేసేస్తాను, డీవీసీ వేసేస్తాను, పోలీసులకు పట్టించేస్తాను, నీ కుటుంబాన్ని రోడ్డుకు లాగేస్తాను శబదాలు చేస్తుంటే, అంత గొప్పగా చదువుకున్న పిల్ల, అంత అందగత్తె, అంత చక్కటిది, అంత సొసైటీ గురించి తెలిసిన ఆడపిల్ల అన్ని కేసులు వేయకుండా చేతగాంతాలాగా ఉరి తీసుకుంటుందా అండి? అందులో పీజీ చదువుకున్న అమ్మాయి, మంచి జాబ్ హోల్డరు, గూగుల్ దాంట్లో జాబ్ చేసినారట భార్య భర్త ఇద్దరు. అంటే అక్కడ జాబ్ రావడమే అంత కష్టం,
అంత కష్టపడి జాబ్ చేసుకుంటూ ఇద్దరు ఒక సొసైటీలో ఒక మంచి పర్సన్స్లా ఉంటున్న టైంలో ఎందుకు ఇలా జరిగింది అంటే అంటే నా కోణం నేను చెప్తున్నానండి, నాకు అనిపించింది. అమ్మ ఇన్నోసెంట్ అని అయితే నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇన్నోసెంట్ అయితేనే ఇలా చేతగానిలాగా, లేకపోతే తన తప్పుకేదో అంటే ఎవరో చేసిన తప్పుకి సమాధానం చెప్పలేక తనని తాను ఇలాగా బంధించుకుంటుందండి. సో అంటే ఒకవేళ శరత్ది కరెక్ట్ అయి ఉంటే, శరత్ది కనుక మంచివాడు అయి ఉంటే ఆ బాప అలా చేసి ఉండేది కాదు. మా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి, ఇదిగో నేను నీ పుట్టింట్లో దింపేస్తున్నాను, మా ఇద్దరి మధ్య సెట్ అయ్యాక మళ్ళీ కలుసుకుందామండి అంటూ అత్తగారికి తన బాధ్యతగా తన భార్యను అక్కడ దింపి వచ్చేయాలి. అది రెస్పాన్సిబిలిటీ గల పర్సన్. ఎందుకంటే చాలా గొడవలు చూసినామండి. ఏమో నీ కూతురు పొద్దుగుకులు పురుగుల మందాకి చచ్చిపోతాను, నేను చస్తేనే కానీ నీకు మనశ్శాంతి లేదు అండి అంటుందమ్మా, ఏదైనా చేసుకుంటే మళ్ళీ నాకెందుకు సమాధానం చెప్పాల్సి వస్తుందని చాలామంది భర్తలు గొడవలు జరిగినప్పుడల్లా భార్యని పుట్టింట్లో దించేసి వస్తారు. అప్పుడు ఆ కోపం తగ్గి తల్లి సముదాయించి నీకెందుకమ్మా, భర్తకు నేను నచ్చ చెప్తాము, లేకపోతే వాడంతా చూద్దాము, ఇంకోటని అక్కడ తన ప్రశాంతంగా ఉంటుంది. ఈ అమ్మాయి కూడా దేవిక అలాగే పుట్టింటికి వచ్చి తల్లితో మాట్లాడి చిన్న చిన్న మనస్పర్ధలేలే, నేను మళ్ళీ సెట్ అయిపోతుందిలే అంటూ తనంతట తానే తల్లికి చెప్పి మళ్ళీ తిరిగి వెళ్ళిందట. అపార్ట్మెంట్లో కూడా మీ అరుపులు కేకలు బాగా మిన్నంటిపోతున్నాయి, మీరు ఖాళీ చేసేయండి అని కూడా అన్నారట. అదంతా మన వీడియోలో చూడడమే. సో నాకు అనిపించింది, నేనేం చెప్తున్నానంటే మీరే తప్పు చేయనప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాడు, తప్పు చేసిన వాడికి శిక్ష పడేలాగా దయవుంచి మీరు పోరాడండి. ఎందుకంటే నిజాయితీ గల మీరు ఇలాగా నిస్సహాయంగా చనిపోవడం అనేది తప్పు. చట్టం అంటూ ఒకటి ఉంది. ఒకవేళ ఇవాళ మీ వైపు లేకపోవచ్చు, అతని వైపు ఉండొచ్చు, కానీ మీరు ఉండి పోరాడితే ఇవాళ కాకపోతే రేపైనా అతను తన కర్మని తను అనుభవిస్తాడు. అది మీ కళ్ళతో మీరు చూడొచ్చు. అంతేగాని తనేదో ఇబ్బంది పెట్టాడు, తనేదో అనుమానించాడు, ఇప్పుడు రోడ్డు మీద పోయేవాడు మొరిగితే మనం సమాధానం చెప్పాలా అండి? పోనీ కాదండి, భర్తే కదండి. ఆఫ్కోర్స్ మీకు నచ్చినప్పుడు భర్తని కూడా రోడ్డు మీద మొరిగే వాళ్ళలాగా భావించండి. అంతేకాని దానికోసం మీరు చేతగాని వాళ్ళలాగా సూసైడ్ చేసేసుకుంటారా? చూడండి ఎంత అందమైన లైఫ్. సో నేను ఒకటే చెప్తున్నానండి, ఈ కేసులో ఎక్కడ ఏది జరిగినా కట్నం అనే ఒక పదాన్ని వాడతారు. అసలు అవి లేవండి బాబు. ఈరోజు ఆడపిల్లలకి కట్నాలు ఇచ్చే పరిస్థితులు లేవు. అసలు ఆడపిల్లలే దొరక్క చచ్చిపోతున్నారు. అసలు ఆడపిల్లలు ఒకళ్ళని యాక్సెప్ట్ చేయాలి అంటే ఒక స్కూల్ టీచర్లు ఎవరు పెళ్లి చేసుకోవట్లేదు తెలుసా అండి? ఎందుకు మాకు అక్కర్లేదు, మాకు సాఫ్ట్వేర్ రోడ్ కావాలి, మాకు 6 అడుగుల హైట్ రోడ్ కావాలి అంటూ వాళ్ళకి పెద్దగా సంబంధాలు కూడా కొన్ని రావట్లేదట. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆడబిడ్డలకి బాగా డిమాండ్ ఉంది. ఇంకెక్కడ కట్నాలండి బాబు? ఇంకా కట్నం కోసం వేధించినాడు, 20 లక్షలు అడిగినారు, 30 లక్షలు అడిగినారు అంటూ చిట్టా పొద్దులు రాస్తుంటే కంప్లైంట్లో మాకు ఆశ్చర్యం అవుతుంది. ఏమయ్యా 30 లక్షలు తీసుకున్నావా, ఇంకా 50 లక్షలు అడుగుతున్నాంట. మేడం గారు అసలు పెళ్ళి కూడా మేమే చేసుకున్నామండి బాబు, మేము ఎదురు 2 లక్షలు ఇచ్చే అమ్మాయి మెడలో ఉన్న తాడు నల్లపూసలు మేము కొనిచ్చినాం. మరి అలా రాస్తున్నారు కదా అంటే ఉంది కదా క్లాసు, వాడి పడేస్తారు వీళ్ళు. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, అదనపు వరకట్న వేధింపు చట్టం. అదనపు వరకట్నం అన్నారే కానీ వరకట్నం అన్నారు. ఎందుకంటే ఆడబిడ్డకి ఇష్టంగా పసుపు కుంకుమకి పొలం ఇస్తుంటారు, బంగారం ఇస్తుంటారు తల్లిదండ్రులు ఇష్టంగా, కానీ దాని తర్వాత అడిగితే అది చట్ట విరుద్ధం. సో ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయండి. సో ఇటువంటి విషయాల్లో నిజాయితీ పరులు నిస్సహాయంగా అలాగా ఉరేసుకోవడం అనేది తప్పు. వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళే బలవంతంగా తీసుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు దేవికా శరత్ గారి విషయంలో నాకు అనిపించింది, చెప్తుంటారు కట్నం కోసం వేధిస్తున్నాడు ఇంకోటని. అంత కట్నాన్ని ఎదుర్కోలేక చనిపోయే పరిస్థితి ఉండదు. ఏదో అనుకూడని మాట అనుంటాడు, తట్టుకోలేని పరిస్థితి అయి ఉంటుంది. నిజాయితీ గల ఆడబిడ్డ అతను అనే మాటలు పడలేక, అతనికి సమాధానం చెప్పుకోలేక, ఒక్కొక్కసారి తను తాను నిరూపించుకోలేక నిస్సహాయంగా ఉరేసుకున్న పరిస్థితి అండి. సో దయవుంచి ఇవన్నీ కరెక్ట్ కాదు. ప్రేమ పెళ్ళల్లో చేసుకునే వాళ్ళకి చాలా ధైర్యం ఉండాలి, చాలా ఓర్పు ఉండాలి. తల్లిదండ్రులు కాదని ఒక వ్యక్తిని నమ్మి వచ్చినప్పుడు ఆ వ్యక్తి మిమ్మల్ని మోసం చేసినప్పుడు దయవుంచి మీరు వెనక్కి అడిగేసి సొసైటీని ఎదుర్కోండి. ఎందుకంటే మీరు మీ తల్లిదండ్రులు మోసం చేసి వచ్చినారు, మిమ్మల్ని మోసం చేసి అతను వెళ్ళిపోయినాడు. తాటింది అనేవాడు ఉంటే తలంత అనేవాడు ఉండడా అండి? సో అటువంటప్పుడు మీరు ధైర్యంగా నిలబడాలి. కానీ మీరెందుకు కుంగిపోతారు? మీరు ఇల్లు వదిలి గడప దాటి వెళ్ళిపోతే తలదించుకున్న తల్లిదండ్రులు కూడా మీ పరిస్థితుల్లో ఉన్నారు కదా. అంటే మీ భర్త మిమ్మల్ని ఎలా మోసం చేసినారో మీరు మీ తల్లిదండ్రులు అలాగే మోసం చేస్తున్నారు కదా. కానీ వాళ్ళు కూడా సొసైటీని ఎదుర్కొని మీ వెనకాల ఉండే చెల్లెల కోసమో, అక్కల కోసమో, ఆడపిల్లల కోసమో వాళ్ళు ఓర్పుగా భరిస్తూ వెనకాల పిల్లల్ని చదివించుకుంటూ తన మనుగడ తను బ్రతుకుతున్నారు కదా. మరి ఎందుకో భర్త మోసం చేసినాడు, నేను ప్రేమించి చేసుకున్నాడు మోసం చేసినాడని మీరు ఉరేసుకోవడం, లేకపోతే నదుల్లో దూకేయడం, ట్రాక్ల మీద పడిపోవడం, యాక్సిడెంట్లు చేసుకోవడం, దిస్ ఈజ్ నాట్ వే టు రైట్ టు లైఫ్ అండి. మీకుండే జీవించే హక్కుని మీరు దయచేసి కోల్పోవద్దని నా విజ్ఞప్తి.